హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను పాలకోవాలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాయండి. అది కూడా పాలు వాడకుండా. ఇవి చాలా బాగుంటాయండి. నేను ఈ విధంగా చేస్తున్నా. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. దూద్ పీడ అని కూడా అంటారు. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. అయితే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మిల్క్ పౌడర్ అనమాట అండి, అంటే పాల పొడి అనమాట. మీరు ఏ కంపెనీ తీసుకున్నా సరే పర్వాలేదు. 1 కప్పు పాల పౌడర్ని తీసుకుని దీంట్లోకి 1 అరకప్పు నీళ్ళని పోసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ పోసుకోకండి నీళ్ళు అయితే. ఇలాగా కొంచెం నీళ్ళు పోసుకుని కలిపేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుని ఇలాగా ఉండలు లేకుండా అయితే చూసుకోండి. 1 కప్పు పాల పొడికి 1 కప్పు నీళ్ళైతే సరిపోతాయండి. శుభ్రంగా బాగా ఉండలు లేకుండా ఎక్కడ చక్కగా స్పూన్తో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీన్ని సిమ్లో పెట్టుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. మంటని కొంచెం మీడియం టు లో పెట్టుకోండి. ముందు మీడియం పెట్టుకున్నా కానీ తర్వాత అయితే లోలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది తొందరగా అడుగు పట్టేస్తుందండి. ఇలా కలుపుకుంటూనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలకోవాని ఇలా కలుపుకుంటూ దీన్ని దగ్గర చేసుకోవాలండి. మీరు ఫాస్ట్గా కలుపుకోగలను అనుకుంటే కనుక మీడియంలో పెట్టి చేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా తిప్పలేను, నేను కలుపుకోలేను ఇలాగా అనుకుంటే సిమ్లోనే పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి. లేకపోతే తొందరగా అడుగు పడితే వాసన మారిపోతుందండి. ఇలాగా అంచులది కూడా దీంట్లోనే కలిపేసుకుంటూ ఉండాలి. అంచుల్ని వదిలేస్తే అంచులది గట్టి పడిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ మాత్రమే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దగ్గరగా చేసుకోవాలి. బాగా ఎక్కడ ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా కలుపుకుంటూ అంచులంతా తీసుకుని మళ్ళీ ఇందులోనే కలుపుకుంటూ చేసుకోవాలి ఈ పాలకోవానైతే. ఇప్పుడు నేను ఒక 5 స్పూన్ల పంచదారని వేస్తున్నానండి. ఎందుకంటే పాలపొడిలో కూడా ఎంతో కొంత తీపి ఉంటుంది కాబట్టి నేను 5 స్పూన్ల పంచదార వేసుకున్నాను. మీరు కొంచెం తీపి ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకుని ఇలా కొంచెం దగ్గర అయ్యాకే వేయాలండి పంచదార. ముందే వేసేస్తే మనకి సరిగా రాదనమాట. ఇలా కొంచెం దగ్గరగా కన్సిస్టెన్సీ వచ్చిందన్నప్పుడే మనం పంచదారను వేసుకుని ఇంకా మరింత దగ్గర చేసుకోవాలండి. దీన్ని పాలకోవాలాగా దగ్గరగా చేసేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూనే చేసుకోవాలండి. ఆపితే మాత్రం మనం ఇది తొందరగా ఇదైపోతుంది అనమాట. కలర్ మారిపోతుంది, ప్లస్ అడుగు పట్టేస్తుంది కూడా. నేను ఇది కొంచెం ఉండ కన్సిస్టెన్సీ రావడం కోసమని 1 స్పూన్ మైదా పిండిని వేసుకున్నానండి. అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలాగ గట్టిగా. ఇప్పుడు మనకి పాలతో చేసుకుంటే కనుక న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవుతాయండి. మనకి అలాగా ఈ పౌడర్లో ఏమీ రిలీజ్ అవ్వవు కాబట్టి ఫ్యాట్ కంటెంట్ తీసేస్తారు కదా మిల్క్ పౌడర్లో. అందువల్ల నేను 1 స్పూన్ నెయ్యినైతే వేసుకున్నానండి. వేసుకుని ఇలాగా బాగా కలిపేసుకుంటూ ఇది ఇంకా మనకి మూకుడిని వదిలేసి గరిటెతో పాటు మనకి వచ్చేస్తుంది అనమాట. మొత్తం వదిలిపెట్టేసి అప్పటి వరకు మాత్రం మనం దీన్ని ఇలా చేసుకుంటూనే ఉండాలండి. స్టవ్ ఆన్లోనే ఉండాలి, సిమ్లో ఉండాలి. ఇలా బాగా రెడీ అయిపోయిందండి ఇది. దీన్ని ఇప్పుడు మనం చల్లారబెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా ఇలాగ మనకి గరిటెతో పాటుగా వచ్చేస్తుంది అంటే ఇది రెడీ అయిపోయినట్టు. ఇలా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక చేత్తో కొంచెం నెయ్యిని రాసుకుని దీన్ని మెత్తగా మెదిపేసుకోండి. దీన్ని మొత్తం కూడా సాఫ్ట్గా చేసేసుకోవాలి. చెయ్యి కాలుతుందండి మీరు వేడి మీద చేసుకుంటే కనుక. చల్లారనిచ్చి మళ్ళీ ఇలాగా కలుపుకుంటూ చేసుకున్నాక మనం కావాల్సిన సైజులో ఉండల్ని చేసుకుని కొంచెం తప్పడుగా చేసి ఇలా ఒక వేలుతో నొక్కితే కోవా బిళ్ళలు అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటాయి ఇవైతే. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే
ఒక్క లైక్ ఇవ్వండి. మీరు మరింత నన్ను ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మన వీడియోస్ అందరికీ చేరేలాగా అవుతాయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇదిగోండి కోవా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. దూద్ పీడ అనమాట. ఈజీగా రెడీ చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చండి. జీడిపప్పుతో అయినా బాదంతో అయినా సరే మీరు గార్నిష్ చేసుకోవచ్చు వీటిని. ఈ కొంచెం పూర్తిగా చల్లారిపోయాక బిళ్ళలు కొంచెం గట్టిపడతాయి, బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కదా. పాలకోవాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి వారం రోజుల పాటు అయితే ఉంటాయి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.